నెల్లూరు రూరల్ పరిధిలో 18 గ్రామాలు మరియు 1, 2, 12, 31 డివిజన్లలో ప్రజలకు ఎంతో మేలు చేసే 3 ఫేజ్ 24 గంటల కరెంటు పనులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శరవేగంగా పనులు జరుగుతున్నాయని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు. 80% పనులు ఇప్పటికే పూర్తయ్యాయని అక్టోబర్ మొదటి వారం కల్లా 100% పనులు పూర్తి చేసి ప్రజలకు అందిస్తామన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 3 ఫేజ్ 24 గంటల కరెంటు పనులకు 30 కోట్ల రూపాయలు మంజూరు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ధన్యవాదాలు తెలిపారు. దేవరపాడు కంప్లీట్ అయింది. కోడూరుపాడు మీరు ఇచ్చింది నాకు 3వ తారీఖు ఇచ్చారు. ఇది 3వ తారీఖు నెల. మేజర్ వర్క్ కంప్లీటెడ్ అన్నారు. ఎంతవరకు వచ్చింది? కోడూరుపాడులో విలేజ్ ముందుండే కల్తీ కాలనీ, బీసీ కాలనీ, ఎస్టీ కాలనీ అయిపోయాయి సార్. కోడూరుపాడులో 50% అయిపోయింది సార్. ఇప్పుడు ఇష్టం బ్యాలెన్స్ అంతా కలిపి సార్ ఒక 10 days లో 10 days ఇచ్చేస్తావా? 10 days తర్వాత నారాయణపేట వర్క్ జరుగుతుంది సార్. అది కూడా 10 days లో అయిపోతుంది సార్. పెచ్చల్పూరు సార్, పెచ్చల్పూరు ఆల్రెడీ 8% అయిపోయింది సార్. చార్జింగ్ చేసాం సార్. ఓకే, ఇక ఒక 1 week లోపల పెచ్చల్పూరు అయిపోతుంది సార్. ఈ కనకమ్మ గిరిజన కాలనీ సార్ పీకేజీ కాలనీ అయిపోయింది సార్. కంప్లీట్ అయింది సార్. గొడవలపాడు గుడిపల్లిపాడు కూడా 80% ఛార్జ్ చేశారు సార్. ఒక 4 ట్రాన్స్ఫార్మర్లు ఛార్జ్ చేస్తాం సార్. అది కూడా ఒక 1 week 10 days లోపల అది కూడా ఇప్పించేస్తాం. సౌత్ రాజపాడు సార్, సౌత్ రాజపాడు ఇప్పుడు పెద్దలూరులో 1 week అయిపోతే అది ఒక 2-3 రోజుల పని ఉంటుంది సార్. సౌత్ రాజపాడు అంతేనా? అంతే సార్. ఆమంచర్ల సార్, ఆమంచర్ల సబ్ స్టేషన్ లో ఊళ్ళో వర్క్ అంతా అయిపోయింది సార్. ఓకే, మనకి ఇక్కడ సబ్ స్టేషన్ లో బే ఎక్స్టెన్షన్ చేసి కొత్త బ్రేకర్ పెడతామన్నారు సార్. ఓకే, అది ఆ వర్క్ జరుగుతుంది సార్. ఎస్సీ కాలనీ, మనరపాడు, గోటువారి కండ్రిక, అప్పాయి కండ్రిక, సేవాజ్యోతి కాలనీ, మట్టంపాడు అన్ని అయిపోయాయి సార్. ఛార్జ్ కూడా చేశారు. దొంతాలి కూడా ఛార్జ్ చేశారు. దూరపాడు కాలనీ, నాచరమ్మ కాలనీ అన్ని అయిపోయాయి. ఓకే, నాచరమ్మ కాలనీ, సిద్ధరపాడు అన్ని అయిపోయి. మొగడపాడు మేజర్ వర్క్ కంప్లీటెడ్ అన్నారు. బ్యాలెన్స్ సార్ మొగలపాలెము ఇక్కడ బ్యాచ్ రావాలి సార్. అయిపోయాక ఓకే, అక్కడ చేస్తున్న వాళ్ళు వెళ్ళిపోయారు సార్. ఓకే, అంటే హిందీ బ్యాచ్ వచ్చారు సార్, వాళ్ళు వెళ్ళిపోయారు సార్. ఓకే, కొత్త బ్యాచ్ 2 రోజులు వస్తున్నారు సార్. అది అక్కడ కూడా ఒక 1 week పని ఉంటుంది సార్. ఉప్పుటూరు సార్ ఇప్పుడు 2 సార్, 2 చేస్తున్న బ్యాచ్ వెళ్ళిపోయింది. మొగలపాలెం ఉప్పుటూరు ఒకే సార్, ఒకే బ్యాచ్. కన్నమూరుకు వర్క్ కంప్లీటెడ్. వర్క్ కంప్లీటెడ్ సార్. కన్నమూరు ఎస్సీ కాలనీ వర్క్ కంప్లీటెడ్. సార్ వర్క్ కంప్లీటెడ్ సార్. పాత వెళ్ళండి సార్, పాత వెళ్ళండి కొత్త వెళ్ళింటిలో బ్యాచ్లు ఇక్కడ ఇప్పుడు కొత్త బ్యాచ్లు పెట్టాలి సార్. చేసే బ్యాచ్లు మనం ఇటువైపు సబ్జెక్ట్ వర్క్ ఉంది చెప్పేసి వేరే చోట మనకి ఇటు ప్రత్యేక వైపు షిఫ్ట్ చేశారు సార్. ఓకే, అది కూడా 1 week అయిపోతా. అవి 15 days పడుతుంది. తర్వాత గోలకందూరు సార్. గోలకందూరు అంతే సార్. గోలకందూరు ఊళ్ళో వర్క్ మొత్తం అయింది సార్. ఓకే, మనకి ఇక్కడ సబ్జెక్ట్ నుంచి కనెక్టివిటీ లైన్ లాగాలి సార్. సజ్జాపురం సజ్జాపురం సార్ అంతే. గోలకందూరు మొత్తం అయిపోయింది సార్. కొండపూడి సార్, కొండపూడి 11 అంతా అయిపోయింది సార్. అది డీజీఆర్ పెట్టుకుంటారు. డీజీఆర్ వైన్ చేయాలి సార్. కొండపూడి సంఘం కొండపూడి సంఘం అంతా సార్. కొండపూడి సంఘం తర్వాత వెంకయ్యనాయుడు కాలనీ, తర్వాత కొండపూడి 3 సార్. ఓకే, అట్లా వెంకయ్యనాయుడు కాలనీ, సంవత్సరాల కాలనీ అన్ని అన్ని సార్. పుట్టపాడు ఛార్జ్ ఇచ్చేసారు. పుట్టపాడు రెడీ టు ఛార్జ్ అని ఉంది. అవును సార్, రెడీ టు ఛార్జ్ సార్. పుట్టపాడు ఎస్టీ కాలనీ విలేజ్ మధ్యలో అగ్రికల్చర్ ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయి సార్. ఓకే, వాటిని మన ఆపరేషన్ గారు వాటిని బయటకి షిఫ్ట్ చేయమని అడిగాను సార్. ఓకే, ఆ వర్క్ అంతా ఛార్జింగ్ రెడీగా ఉంది సార్. అది షిఫ్ట్ చేశాక అది ఛార్జ్ చేసుకుంటాం సార్. పల్లిపాడు అదే పరిస్థితి. అదే పల్లిపాలెం అంటే కొట్టేపాలెం ఎక్స్టెన్షన్ అవుతుంది సార్. తర్వాత కొమరపూడి వర్క్ కంప్లీటెడ్ నా ఛార్జ్ చేయడం అన్నారు. ఛార్జ్ చేశారు సార్. ఒక్క డీటెయిల్ తమ దగ్గర అబ్జెక్షన్ చేశారని చెప్పేసి అది ఆగింది సార్. సదుపాటు చేసి లాగించిందమ్మా, ఇది వస్తా ఉంటాయి. ఊరంతా అయిపోయింది సార్. ప్రజల్ని ఒప్పించండి. ఎందుకంటే 24 hours కరెంటు, 3 phase కరెంటు నెల్లూరు రోజులు మొత్తం రావడం అనేది చిన్న విషయం కాదు కదా. కాబట్టి దాన్ని మనం ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు అంత ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటే చిన్న చిన్న విషయాల్లో ఏదైనా ఉంటే గ్రామస్తులతో మాట్లాడి ఒప్పించి మెప్పించి చేసేయండి అమ్మా. ములుముడి
సార్ పులుపుడి కూడా ఒక 1 వీక్ లో 1 వీక్ 10 డేస్ లో అయిపోతుంది సార్. కొద్దిగా సార్ ఆ పైప్ లైన్ వల్ల కొద్దిగా డ్యామేజ్ అవుతామని కొద్దిగా డిలే అయింది సార్. సార్ ఫైనల్ 1 వీక్ లో చేయించేస్తావు కదా? అంటే లింగాయపాలెం గౌడపాలెం ఛార్జ్ ఉన్నారు. ఛార్జ్ సార్. మాదరాజుగూడూరు మేజర్ వర్క్ కంప్లీటెడ్. సార్ మాదరాజుగూడూరులో కూడా సార్ 80% ఛార్జ్ చేసాం సార్. ఓకే. ఇంకా దాని తర్వాత ఒక వడ్డిపాలెం ఉంటుంది సార్. ఓకే. అక్కడ లాంగ్ లైన్ లాగా ఉన్నాం సార్. అక్కడ ట్రాన్స్ఫర్ పెట్టి అది కూడా ఒక 10 డేస్ లో అప్లై చేయాలి. కాకుపల్లి కూడా బ్యాక్ జరుగుతుంది సార్. కలివరపాడు సార్. కలివరపాలెం కొత్త బ్యాచ్ పెట్టాం సార్. 11 అంతా అయిపోయింది సార్. 10 డేస్ అయిపోయిందా సార్? 10 డేస్ సార్. 10 డేస్ 15 డేస్ పడుతుంది సార్. అది ఎక్కువ అవసరం ఉన్నాయి సార్. అక్కడ 15 డేస్ పడుతుందా? 15 డేస్ పడుతుంది సార్. పెనుమర్తి కూడా సార్. అంబాపురం నాట్ స్టార్టెడ్ అని ఉంది సార్. అంబాపురం ఇంకా సార్ అన్ని మన రాష్ట్రానికి సంబంధించి సార్ మొత్తం 80% ఛార్జ్ కూడా చేస్తున్నాం. అదే కాదల్లా 80% ఛార్జ్ వేరు 100% ఛార్జ్ వేరు కదా ఆయన ఏ గారు? 80% ఛార్జ్ వేరు 100% ఛార్జ్ వేరు కదా. కాబట్టి నెలాఖరికి ఇచ్చేస్తావు అంతే కదా? సరే పరమావేతో మాట్లాడతాను. కొంచెం కోఆర్డినేట్ ఇచ్చేయండి ఆయన. మీకు అందరికీ ఘనమైన సన్మానం రోజు అక్టోబర్ 1st వీక్ లో ప్రారంభోత్సవం రోజు కరెంట్ అధికారులకి కాంట్రాక్టర్లకి సబ్ కాంట్రాక్టర్లకి అందరికి ఘనమైన సన్మానం ప్రజల సమక్షంలో చేయడం మా చాలా మేలు చేసినట్టు అవుతుంది. ఓకే ఓకే. నియోజకవర్గంలో 18 గ్రామాలు 1, 2, 12 డివిజన్లు అదేవిధంగా అంబాపురం అక్కచెరువుపాడు ఈ ప్రాంతాల్లో 3 ఫేజ్ కరెంట్ 24 గంటల కరెంట్ ప్రజలకు ఎంతో మేలు చేసే 3 ఫేజ్ కరెంట్ 24 గంటల కరెంట్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో వేగంగా జరుగుతున్నాయి. 80% పూర్తయింది. అక్టోబర్ మొదటి వారంలో 100% పూర్తి చేసి ప్రజలకు అందిస్తానని సంతోషంగా మాట చెప్తూ ఉన్నా. అందుకే అధికారులతో ఈరోజు ప్రత్యేకంగా ఫోన్ రివ్యూ చేయడం జరిగింది. నెల్లూరు రూరల్